ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తవుతోంది. 2024 జూన్ 4న ఎన్నికల ఫలితాలు వెలువడగా జూన్ 12న ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేశారు. అయితే ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి ఏడాది అవుతున్నా ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను సంపూర్ణంగా నెరవేర్చలేదని వైసీపీ ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఎన్నికల ఫలితాలు వచ్చిన జూన్ 4వ తేదీని వెన్నుపోటు దినంగా రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని వైసీపీ అధ్యక్షుడు జగన్ పిలుపునిచ్చారు. జగన్ సూచనలతో తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో వెన్నుపోటు దినం నిరసన కార్యక్రమం పోస్టర్ ను వైసీపీ రాష్ట్ర కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి ఇతర వైసీపీ నేతలు విడుదల చేశారు. ప్రజల తరపున ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు జూన్ 4న రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని క్యాడర్ కు పిలుపునిచ్చారు. గతంలో మామ ఎన్టీఆర్ ని వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు నేడు తనను నమ్మి ఓటు వేసిన ప్రజలనే వెన్నుపోటు పొడిచారని అన్నారు. దేశ చరిత్రలోనే ఇటువంటి పాలనను ఎప్పుడూ చూడలేదని సజ్జల వ్యాఖ్యానించారు. జూన్ 4 వెన్నుపోటు దినంగా అంటే ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చిన రోజు చంద్రబాబు నాయుడు గారి పాలనలో ప్రజలను వెన్నుపోటు పొడుస్తూ చంద్రబాబు నాయుడు చేసిన మోసాలను నిలదీస్తూ సూపర్ 6 సూపర్ 7 ఏమయ్యాయని ప్రశ్నిస్తూ 143 హామీలు మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు ఏమయ్యాయని గట్టిగా అడుగుతూ రెడ్ బుక్ రాజ్యాంగంతో చేస్తున్న అరాచక అన్యాయాలపైన గలమెత్తుతూ వచ్చే నెల 4వ తారీఖున వెన్నుపోటు దినంగా అంటే ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చిన రోజు జూన్ 4 బిట్రేయల్ డే వెన్నుపోటు దినంగా ప్రజలతో కలిసి ప్రజల కోసం ప్రజలను, సామాజికవేత్తలను, యువకులను, రైతులను, మహిళలను, నిరుద్యోగులను అందరినీ కూడా మమేకం చేస్తూ కలెక్టర్లకు డిమాండ్ పత్రం ఇస్తూ నిరసన తెలిపే ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొనాలని కూడా ఈ సందర్భంగా పిలుపునిస్తా ఉన్నాను. చంద్రబాబు మోసపూరిత వాగ్దానాలతో ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చాడని సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు. వెన్నుపోటు దినం నిరసనలతోనే సీఎం కళ్ళు తెరిపిస్తామని అన్నారు. ఈ నిరసన కార్యక్రమాల్లో భాగంగా జిల్లా కలెక్టర్లకు, నియోజకవర్గ స్థాయి అధికారులకు వినతి పత్రాలు సమర్పించాలని సజ్జల సూచించారు. ఈ కార్యక్రమంలో పార్టీ శ్రేణులతో పాటు ప్రజలను కూడా భాగస్వామ్యం చేసేలా విస్తృతంగా ప్రచారం చేయాలని పిలుపునిచ్చారు.